ఇష్టకామేశ్వరి దేవాలయం శ్రీశైలం. ఈ దేవాలయం ఎక్కడ ఉన్నదంటే శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. శ్రీశైలం శిఖర దర్శనం వెళ్ళే చోట శ్రీశైలం టోల్గేట్ ప్లాజా ఉంటుంది. అక్కడ నెక్కంటి జంగిల్ రైడ్ ఆఫీస్ ఉంటుంది. ఈరోజు ఇష్టకామేశ్వరిదేవి ఆలయం దర్శించాలనుకుంటే నిన్న మార్నింగ్ టికెట్ తీసుకోవాలను. టికెట్ ధర 1000 రూపాయలు ఉంటుంది. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్ విధానంలో తీసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ విధానము. ఆన్లైన్ బుకింగ్ నందు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు 16 టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్లైన్ బుకింగ్ నందు 15 రోజులు ముందుగా టికెట్లు తెరవబడతాయి. బుకింగ్ చేసుకునే సమయంలో ఐడి ప్రూఫ్ ఎవరి పర్సన్ కావాలి. ప్రతి ప్రయాణికుని ఐడి నమోదు చేయగలను. ఉదాహరణ జనవరి 15, 2025 తేదీ టికెట్లు జనవరి 1వ తేదీ 2025 తేదీ ఉదయం 5 గంటలకు అందుబాటులోకి వస్తాయి. ఇక ఆఫ్లైన్ బుకింగ్ విధానం అంటే ఆఫ్లైన్ బుకింగ్ నందు ప్రతిరోజు 104 టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఆఫ్లైన్ బుకింగ్ నెక్కంటి జింగిల్ రైడ్ కౌంటర్ శిఖరం నందు జరుగును. నెక్కంటి జింగిల్ రైడ్ కౌంటర్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఆఫ్లైన్ బుకింగ్ ఒకరోజు ముందుగా ప్రారంభించబడను. ఉదాహరణ జనవరి 2, 2025 తేదీ టికెట్లు జనవరి 1వ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభించబడను. ఆఫ్లైన్ బుకింగ్ విధానంలో ప్రయాణికులకు మాత్రమే టికెట్ ఇవ్వబడను. వేరొకరి కొరకు తీసుకున్నట్టు నిషేధం. సూచనలు. టికెట్ పొందిన సందర్శకులు ప్రయాణం రోజున ఉదయం 8:30 ముందుగా నెక్కంటి జంగిల్ రైడ్ కౌంటర్ శిఖరంకు చేరుకోవాలి. ప్రతి సందర్శకుడు ఆధార్ గుర్తింపు కార్డును చూపించవలేను. 8 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకోవలేను. రైడ్లో ప్లాస్టిక్ వాడరాదు. టికెట్ బదిలీ చేయబడవు, రద్దు చేయడం అనుమతించబడదు. వాతావరణం అనుకూలించిన పక్షంలో రైడు రద్దు చేయబడను. ప్రయాణికులు రైడ్లో 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంకు లోబడి ఉండవలేను. ఒక వాహనంలో 8 మంది ప్రయాణించవలను. టికెట్ ధర ఒక్కొక్కరికి 1000 రూపాయలు. రైడ్ పూర్తి సమయం 2.5 గంటలు. నిన్న ఉదయం టికెట్ తీసుకున్నాము. ఈరోజు ఉదయం 8 గంటలకు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. 8:30 గంటలకు రైడ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వెయిటింగ్లో ఉన్నాము. ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు. పిలిచిన తర్వాత ఆధార్ కార్డు చూపించవలను. జీపులు రెడీగా ఉన్నాయి. ఒక్కొక్క జీపులో 8 మంది చొప్పున బయలుదేరుతాము. మేము బయలుదేరుతున్నాం. ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళడానికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్ళలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి. సాహసంతో కూడిన ప్రయాణం పూర్తిగా అటవీ మార్గంలో ఉండే ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకోవడానికి సౌకర్యవంతమైన రోడ్డు లేకపోవడంతో దారిలో కొండల మీదుగా అనేక బండరాలను దాటుకుంటూ జీపులు ప్రయాణిస్తాయి. కొన్ని సమయాల్లో జీపు పల్టీ కొడుతుందేమో అనే భయం కూడా కలుగుతుంది. కాకపోతే ఈ మార్గంలో జీపులు నడిపే డ్రైవర్లు ఎంతో నేర్పు అనుభవం కలిగిన వారు కావడంతో సురక్షితంగానే గమ్యస్థానానికి చేరుస్తారు. అత్యంత సాహసోపేతమైన ఈ ప్రయాణం చేసి గమ్యం చేరాక అమ్మవారి దర్శనంతో అన్నీ మర్చిపోతాం. జీవితంలో ఒకసారైనా ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం.
శివ మహాపురాణం ప్రకారం మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అందులో రెండవదిగా భాసిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం దాదాపు 500 శివలింగాలు నల్లమల అడవుల్లో ఉన్నాయంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నల్లమల అడవుల్లో కొన్ని ఆలయాలకు చేరుకోవడం దుర్లభమే కాదు, అత్యంత సాహసమైన విషయం. అందుకే ఇక్కడి అతి ప్రాచీన శివలింగాల గురించి బయట ప్రపంచానికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు స్థానికుల సహాయంతో కొందరు సాహసికులు కొన్నింటిని దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆలయమే నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం. దేశంలో ఎక్కడా లేని అరుదైన ఆలయం నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయం గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహిమాన్వితమైన ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. అందరికీ దొరికిన అపురూప దర్శనం శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం వెళ్ళే అందరికీ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శన భాగ్యం దొరకదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అమ్మవారి దర్శనం చేసుకోలేమని భక్తుల విశ్వాసం. కోరిన కోరికలు తెచ్చే తల్లి ఇష్టకామేశ్వరి దేవి. అతి కొద్ది మంది మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. జీపు దిగిన తర్వాత కొంచెం దూరం నడిచి వెళ్ళవాలను. అక్కడ జీపులు వెళ్ళేటట్టుగా ఉండదు, అందుకని నడుచుకుంటూ వెళ్ళవాలను. అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు ఇక్కడ కొలువైన వినాయకుడిని దర్శించుకుని ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామివారు భ్రమరాంబాదేవి వెలిసినప్పుడే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిసినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇదే ఇష్టకామేశ్వరీదేవి టెంపుల్. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఇక్కడ కామేశ్వరుడితో తపస్సు చేసి తన కోరికను సాధించిందని చెప్తారు. అందుకే ఈ స్థలాన్ని ఇష్టకామేశ్వరి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. ప్రత్యేకంగా వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికల కోసం భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. శ్రీశైలపేటలోని ఈ దేవాలయం అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. మన మనసులో కోరికను అమ్మవారికి చెప్పి అమ్మవారి నుదుటను బొట్టు పెట్టాలి. ఒళ్ళు జలధరించే మహత్యం కోరిక చెప్పుకుని అమ్మవారి నుదుటను బొట్టు పెట్టే భక్తులు ఒళ్ళు జలధరించే అనుభూతిని పొందుతారు. మన చేతితో అమ్మవారి నుదురు తాకగానే నిజంగా మనిషి నుదురులాగా మెత్తగా తగిలి అనిర్వచ్యమైన అనుభూతితో ఒళ్ళు జలధరిస్తుంది. ఈ మహత్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్య ఆనందాలతో తన్మయత్వానికి లోనవుతారు. అమ్మవారి అద్భుత స్వరూపం ఇష్టకామేశ్వరి అమ్మవారి స్వరూపం ఆధ్యాత్మిక భక్తిభావాలను కలిగిస్తుంది. చిత్రభుజాలతో దర్శనమిచ్చే అమ్మవారు 2 చేతులతో తామర మొగ్గలను, మరో 2 చేతుల్లో శివలింగాన్ని, రుద్రాక్షమాలను ధరించి తపస్సు చేస్తున్నట్లుగా దర్శనమిస్తారు. ఓ గుహలో ఉన్న దేవాలయంలో వెలిసి ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారిని దీపపు వెలుగుల మధ్యలో దర్శించుకోవాలి. రండి దర్శనం చేసుకుందాం. ప్రశాంతమైన ఈ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక భావన కలిగిస్తాయి. ఇక్కడ పరిసరాల్లో కూర్చుని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఈ అడవుల్లో స్థానికంగా నివసించే సెంచులు అమ్మవారికి నిత్య పూజలు చేస్తుంటారు. భూగర్భంలో ఒక చిన్న దేవాలయంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. కిటికీలో ఉండే చిన్న ముఖద్వారం నుంచి మోకాల మీదుగా ఒక్కొక్కరు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు.
మరోసారి అమ్మవారిని దర్శించుకోండి. మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది చీర, సారెలను బహుకరిస్తారు. ధర్మబద్ధంగా కోరే ఏ కోరికైనా సరే నెరవేరుతుందని చెప్తారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు భోజన సౌకర్యం ఇక్కడి స్థానికులు ఏర్పాటు చేస్తారు. మనం భోజనం చేయాలనుకుంటే ఇక్కడ భోజనం కూడా చేయొచ్చు. మళ్ళీ మనం నెక్కంటి జింగిల్ రైడ్కి వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ ఆహార సదుపాయం దొరకదు. అందులో భోజనం చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడే భోజనం చేయొచ్చు. ఒకప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం చేరుకోవడానికి సరైన దారి కూడా ఉండేది కాదు. కొండల మీద జీపు ప్రయాణం అత్యంత ప్రమాదంతో కూడిన సాహసం. అందుకే పూర్వం అడవుల్లో సిద్ధులొచ్చి అమ్మవారు పూజలు అందుకునేది. ఇప్పుడు కొంత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక సామాన్య భక్తులు కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ కోరికలు అమ్మవారికి నివేదించి ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు. దర్శనం చేసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఇంతకుముందు నడిచి వచ్చిన దారిలోనే నడుచుకుంటూ జీపు వద్దకు వెళ్ళాలి.
అత్యంత సాహసోపేతమైన ఈ ప్రయాణం చేసి గమ్యం చేరాక అమ్మవారి దర్శనంతో అన్నీ మర్చిపోతాం. జీవితంలో ఒకసారైనా ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఇలాంటి మరిన్ని దేవాలయ సందర్శన కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.